హలో వ్యూవర్స్, మన తెలుగు వాళ్ళకి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయటానికి ఇట్లా కొంచెం లేత కొబ్బరి ముక్కలు శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని, అలాగే మామిడికాయ ముక్కలు పుల్లటివి కొంచెం పుల్లగా ఉండాలన్నమాట. అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇట్లా కట్ చేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. కొంచెం డ్రైగా అవ్వాలన్నమాట. కొంచెం నూనె వేసేసి కొంచెం కాగిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, అట్లాగే కొంచెం శనగపప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. కొంచెం పసుపు వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి మన ముక్కల్ని బట్టి అన్నమాట వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా కాదు, కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. కొంచెం నూనె ఉంచుకొని కొబ్బరి మామిడికాయ ముక్కల్ని వేసి ఒక్క నిమిషం, ఎక్కువ కాదు, ఒక్క నిమిషం అలా తిప్పాలి. కొంచెం తడి అది అని ఉంటే పోతుందన్నమాట. తర్వాత చాలు. చాలన్నమాట. ఇది ఆ వేడికి ఆ తడి అంతా పోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసి తర్వాత ముక్కలు వేస్తే టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కూడా బాగుంటుంది. మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.